66. আমার জীবন সদা পাপেরত, নাহি কো পুণ্যের দিশা। আমার জীবন সদা পাপেরত, নাহি কো পুণ্যের দিশা। परे रे उद्वेग दियाची जे कोत, दियाची जीवेर क्लेश। परे रे उद्वेग दियाची जे कोत, दियाची जीवेर क्लेश। निज सुख लागी पापे नाही डोरे, दयाहीन स्वार्थ भरो। पर सुखे दुखे सदा मिथ्य भाषी, पर दुख सुख करो। आशेष कामना क्रोधे माझे मोर, क्रोधिदंभ परायण। मदमत्त सदा विषये मोहित, हिंसा गर्व विभूषण। नेत्रालस्य हत सुकार्ये विरत, अकार्ये उद्योगी आमि। प्रतिष्ठा लागिया शाट्य आचरण, लोभहत सदा कामे। नो दुर्जन सज्जन वर्जित, अपराधी निरंतर। शुभ कार्य शून्य सदा नथ मना, नाना दुखे जर जर। वार्धक्ये गुण उपाय विहीन, अति दीन चिंतन।
भक्ति विनोद प्रभुरा चरणे करे दुख निवेदना हमार जीवन सदा पापे रहता नाही को पुण्य आदेश हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजन यामुना तीरा वनचारी यामुना तीरा वनचारी जय जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। अनुवादం చదవండి। నా సుఖం కొరకు నేను ఎటువంటి పాపకర్మ చేయడానికైనా వెనుకాడలేదు. దయాహీనుడనై నేను కేవలం స్వార్థపరునిగా మారాను. నిరంతరము అసత్య భాషణమే చేస్తూ ఇతరులు సుఖంగా ఉంటే దుఃఖించండి. పరుల దుఃఖమే నాకు గొప్ప సుఖాన్ని ఇచ్చేది. నా హృదయాంతరాళములలో అనంతమైన కోరికలు ఉన్నాయి. నేను క్రోధిని, దంభపరాయణుడను, మదమత్తుడను, లౌకిక కలాపములచే మోహితుడైతిని. హింస గర్వమే నా ఆభూషణము. పుణ్యకర్మను విడిచింది. అయినా ఆ కార్యముల చేతుల్లో పరమోత్సాహం కలిగి ఉంటుంది. లోక ప్రతిష్ట కొరకు నేను వంచనకు కూడా పాల్పడింది. సదా కామరాజులై లోకం సజ్జనులచే వర్ణింపబడిన ఈ హీనుడు వర్జింపబడిన సజ్జనులచే వర్జింపబడిన ఈ హీనుడు దుర్జనుడు, నిరంతర అపరాధి అయి ఉన్నాడు. శుభకార్య శూన్యుడు, సదా పాపకర్మల ఎందే మృగ్గు చూపువాడు. అయినా ఇతడు నానావిధ దుఃఖములచే కృషించి వ్యర్థమైనటువంటి వాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 15వ శ్లోకం. ఆస్తే అవమత్య ఉపన్యస్తం గృహపాలః ఇవ ఆహరన్ ఆమయావి అప్రదీప్త అగ్నిః అల్ప ఆహారః అల్ప చేష్టితః ఆస్తేవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్ ఆమయా వ్యప్రదీప్తాగ్నిః అల్పాహారోల్పచేష్టితః. ఆమయా వ్యప్రదీప్తాగ్నిః అల్పాహారోల్పచేష్టితః. ఆస్తేవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్ 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 ఆమయా వ్యప్రదీప్తాగ్నిః అల్పాహారోల్పచేష్టితః. ప్రతిపదార్థములు. ఆస్తే నిలిచి ఉండును, అవమత్య నిర్లక్ష్యముగా, ఉపన్యస్తం ఒసగిన దానిని, గృహపాలః కుక్క, ఇవ వలె, ఆహరన్ భుజించుచు, ఆమయావి రోగియగును, అప్రదీప్త అగ్ని అజీర్తి కలిగి, అల్ప కొద్దిపాటి, ఆహార ఆహారము తీసుకొనుచు, అల్ప కొద్దిపాటి, చేష్టిత అతని కర్మ. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఆ విధముగా అతడు గృహమందు కుక్కవలే నిలిచి ఉండి నిర్లక్ష్యముగా తన కొసగబడిన దానిని భుజించుచుండను. అజీర్తి, మందాగ్ని వంటి పిక్కు రోగములతో బాధపడుచు అతడు అల్పాహారి అయి ఏ పనియును చేయలేని అశక్తుడగును. భాష్యం. మరణమునకు ముందు మనుషుడు రోగి అయి అశక్తుడు కావలసినదే.
కుటుంబ సభ్యులు నిర్లక్ష్యపరిచినప్పుడు అతని జీవితము కుక్క కన్నను హీనమగును. పలు దయనీయ పరిస్థితులను అతడు పొందుటయే దానికి కారణం. కనుక అటువంటి దయనీయమగు స్థితి అరుదెంచక మునిపే మనుజుడు గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండగానే ప్రాణత్యాగము చేయవలనని వేదశాస్త్రములు తెలుపుచున్నవి. గృహత్యాగము చేసి ఇంటి వారికి తెలియకుండగా మరణించుటైనది మహత్తరమైనదిగా భావింపబడును. కానీ గృహాసక్తుడైన వాడు మరణానంతరము తనను కుటుంబము వారు ఊరేగింపుగా తీసుకోబోవాలని కోరను. ఆ ఊరేగింపు ఏ విధముగా సాగుననే విషయమును తాను గాంచబోకుండాను తన దేహమును మాత్రము ఆడంబరముగా ఊరేగింపవలనని అతడు కోరును. ఆ విధముగా దేహత్యాగము చేసినప్పుడు తానెచ్చటకు పోవుచున్నాననే విషయము తెలియకనే అతడు ఆనందించుచుండును. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విపరీత కర్మల వర్ణనం ఇక్కడ కపిల భగవానుడు మనకు వివరిస్తున్నాడు. ఈ అధ్యాయంలో గృహాసక్తుడైనటువంటి వ్యక్తి లేదా ఇంద్రియ భోగరతుడైనటువంటి వ్యక్తి యొక్క గతి ఏమిటనేది మనకి వివరిస్తున్నారు అన్నమాట. అతడి యొక్క పయనం ఎలా ఉంటుందనేది వివరిస్తున్నారు. అతడి యవ్వనంలో ఎలా ఉంటుందనేది మనం చూసాం. ఇప్పుడు వృద్ధాప్యం ఎలా ఉంటుందనేది వివరిస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూస్తే గృహపాలహ అని చెప్పన్నారు. గృహపాలహ అంటే కుక్క అని అర్థం. అంటే సంస్కృతంలో ప్రతి శబ్దాన్ని అనేక విధాలుగా మనం ఉపయోగించవచ్చు అనమాట. గృహపాలహ అనేటువంటి శబ్దాన్ని కుక్కకి వాడచ్చు. గృహపాలహ అనేటువంటి శబ్దాన్ని ఇంటి యజమానికి వాడచ్చు. అలాగే గృహపాలహ అనేటువంటి యజమానిని గృహిణికి వాడచ్చు. ఇలా అనేక మందికి ఈ గృహపాలహ అనేటువంటి శబ్దాన్ని మనం వాడచ్చు అనమాట. మనం వైదిక జీవన విధానంలో మనం చూసినట్లయితే మరి కుక్కకు కూడా ఒక స్థానం అనేది ఇవ్వబడింది అనమాట. ఏమిటి దాని యొక్క స్థానం అంటే ఇంటిలోకి ప్రవేశించడం కాదు. ఏం చేయాలి? అది ఇంటి ఆవరణలో ఉండాలన్నమాట. అంతేగాని ఇంటి ఆవరణని కాదు చెప్పాల్సింది, ఇంటి పెరట్లో ఉండాలి తప్ప ఇంటి వసారాలో కూడా రాకూడదు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుక్కలు, ఎందుకంటే పూర్వం మనం గృహ నిర్మాణం ఏ విధంగా ఉండేదంటే ఇప్పట్లా కాదు. ఇప్పుడు అన్నీ కూడా అగ్గిపెట్టెలు అంతే కదా, అగ్గిపెట్టెల్లో జీవిస్తుంటారు అందరూ. కానీ పూర్వం అట్లా కాదు. మనకి ఖచ్చితంగా వసారాలు అనేటువంటివి ఉంటాయి, బయట వరండాలు అనేటువంటివి ఉంటాయి. అవి ఎందుకోసం అంటే, ఎందుకంటే మరి గృహస్థుని యొక్క బాధ్యత ఏమిటంటే అతిథులకు ఆతిథ్యాన్ని ఇవ్వాలి కాబట్టి. ఆ విధంగా వరండాలు అనేవి ఎందుకు ఉండేవంటే వాటిపై దారిని పోయేటువంటి వారు కూడా శయనిస్తూ ఉండేవారు. వారు శయనించడానికి అనేక రకాలుగా, ఇంట్లో ఉన్నవారు శయనించడానికి, దారిని పోయేవాళ్ళు శయనించడానికి, అలాగే వారికి ఎవరికైనా భిక్ష వేయడానికి, భిక్ష స్వీకరించడానికి, లేదా అనేకమైనటువంటి వృత్తులు చేసుకోవడానికి. చాలా వరకు వృత్తులు ఇంటి బయట కూర్చొని చేసుకునేవారు పూర్వం, వరండాలో కూర్చొని. ఇలాంటివన్నీ కూడా ఉండేవి. కాబట్టి ఆ శునకం అనేది ఏం చేస్తుందంటే సాధారణంగా ఆ ఇంటి బయట మహా అయితే ఆ వరండాలో లేకపోతే బయట మెట్ల మీద కూర్చొని కాపలా కాస్తుంటుంది. కానీ ఈ రోజుల్లో కుక్కలు లోపలికి వెళ్ళాయి, మనుషులు బయట కాపలా కాస్తున్నారు. అంతే కదా, మనం చూస్తుంటాం. చాలా ఇళ్లల్లో మనం చూస్తే బయట మనిషి పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు, తలుపులన్నీ వేసి ఉంటాయి, లోపల కుక్క ఉంటుంది. ఎందుకు తలుపులన్నీ వేస్తారంటే కుక్క బయటికి వెళ్ళిపోతుందేమో అని. అంతే కదా, కుక్క ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని చెప్పి లోపల దాన్ని బంధించి, లోపల కుక్క ఉంటే వీడికి కొంచెం అంతరాయంగా ఉంటుందని చెప్పి వీడి బయట కూర్చొని చదువుకుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎవరి స్థానాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు? ఇక్కడ కుక్క స్థానాన్ని మనిషి స్వీకరిస్తున్నాడు, మనిషి స్థానాన్ని కుక్క స్వీకరిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం పూర్వం కూడా చెప్పుకున్నాం, ఆ విధముగా ఈ వృద్ధుడైనటువంటి వ్యక్తి, గృహానికి అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి గృహమందు కుక్క వలె నిలిచి ఉండి నిర్లక్ష్యముగా తన కొసగిన దానిని భుజించుచుండను. చూడండి,
అర్థమవుతుంది. నిర్లక్ష్యముగా తన కొసగబడిన దానిని అంటే ప్రేమతో ఇవ్వరట వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత. ఆ? అంటే అర్థం ఏమిటంటే అంతగా రుచిగా లేకపోయినా సరే పర్వాలేదులే ఇప్పుడు ముసలివాడు అయిపోయాడు కదా, పడేసింది ఏదో తినొచ్చు కదా, చూడండి ఇలాగే మాట్లాడుతుంటారు కదా. ముఖ్యంగా టీవీ సీరియల్లో చూపిస్తుంటారు, పడేసింది ఏదో తిను అని చెప్పి అంటుంటారు. అలాంటి పరిస్థితి ఏమవుతుందంటే నిర్లక్ష్యముగా తన కొసగిన దానిని పూజించుతుంటారు. అంటే అంతగా ప్రేమ వ్యవహరించారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాడి వల్ల అంత ఉపయోగం ఏముంది మనకి. అదే పిల్లలకి లేకపోతే భార్యకి భర్తకి లేకపోతే అంటే ఎవరైతే తమ ఇంద్రియ భోగానికి తోడ్పడతారనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ చాలా ప్రేమతో వండుతారు, వడ్డిస్తారనమాట. ఎవరైతే మన యొక్క ఇంద్రియ భోగానికి వీళ్ళు అంతగా తోడ్పడారనుకుంటారో వారికి నిర్లక్ష్యంగా ఇస్తారట. అదే ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి ఏమిచ్చినప్పటికీ అజీర్తి మందాగ్ని వంటి పిక్కు రోగములతో బాధపడచ్చు. అజీర్తి అంటే ఎందుకంటే ఇంకా మరి దేహం అనేది ఒక వాహనం, మనం అర్థం చేసుకోవాలి. వాహనం అనేది ఏమవుతుంది ఎప్పటికైనా, వాహనం అనేది డిప్రిషియేట్ అవుతుంది, వాహనం అనేది పాత పడిపోతుంది కదా. మనం చూడండి పాత వాహనాలు స్టార్ట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అనమాట. వాటికి ఏముంటుందని ఇగ్నిషన్ ఇస్తున్నప్పుడు అవి చాలాసేపు శబ్దం చేస్తుంటాయి అనమాట. స్టార్ట్ అయినా కూడా మొత్తం అదేమవుతుందంటే మొత్తం బాడీ అంతా అదురుతున్నట్టుగా ఉంటుంది. కొన్ని బస్సులు మీరు ఎప్పుడైనా ఎక్కితే మొత్తం బాడీ అంతా అదురుతుంది అనమాట. వాడు ఎక్కడైనా ఆపాడు అనుకోండి, ఐడియల్గా ఆపితే మనం చూస్తుంటాం డుడు అంటుంటాం. మొత్తం శరీరం మొత్తం బాడీ అంతా వణుకుతూ ఉంటుంది అనమాట. అలాగే ఎప్పుడు ఏ భాగాలు పడిపోతాయో తెలియదు. చూడండి, సహజం, అందరూ కూడా అనుభవించాల్సిందే. అలాగే పెక్కు రోగములతో బాధపడచ్చు. చాలామంది ఈ రోజుల్లో ఏమనుకుంటారంటే అంటే మనిషి వాస్తవికతకు ఎంతో దూరంగా వెళ్ళిపోయాడు అనమాట. వృద్ధాప్యంలో రోగం రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? వృద్ధాప్యం అంటేనే రోగం వస్తుంది, అవునా కదా? కానీ వృద్ధాప్యంలో రోగం వచ్చినప్పుడు దానిని తగ్గించుకోవడానికి అంతగా ప్రయత్నం చేయకూడదు అనమాట. ప్రయత్నం వల్ల ఏమిటంటే ఆ రోగం వల్ల కలిగేటువంటి తాపం ఏదైతుందో ఆ తాపాన్ని మర్చిపోవడానికి కావాల్సిన పనులు చేయాలి. తాపాన్ని మర్చిపోవాలంటే ఏం చేయగలం? భగవంతుని యొక్క కథను వినాలి. చూడండి, భగవన్ నామాన్ని జపించుకోవాలి. పూర్వం మనం చూస్తే ఇప్పుడు వేసవికాలం ఇవన్నీ, శీతాకాలం ఇవన్నీ ఉన్నప్పుడు ఈ యొక్క వాతావరణ తాపాన్ని ఎలా తట్టుకునేవారంటే పూర్వం మరి యంత్రాలు ఏమి లేవు, ఫ్యాన్లు లేవు, లేకపోతే కూలర్లు లేవు, లేకపోతే ఏసీలు లేవు, ఏమీ లేవు. అందరూ ఏం చేసేవారు? కూర్చొని రామాయణం మహాభారతం చదువుకుంటూ ఉండేవారు అంతే. చదువుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే అందులో ఆ కథ పట్ల వాళ్ళు ఆకర్షితులై ఉండేవారు. రెండవది ఏమిటంటే ఎవరి కథనైతే వాళ్ళు చదువుతున్నారో ఆ కథలో ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా దుఃఖాన్ని అనిపించారో కూడా వింటూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా సరే ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖం అనేది తప్పదు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేవారు అనమాట. ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు కదా మనకి, ఏమంటున్నాడు 9వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే అనిత్యం అసుఖంలోకే ఇమం ప్రాప్య భజస్వమాం అని చెప్తాడు. అనిత్యమైనటువంటి దుఃఖంతో కూడుకున్నటువంటి ఈ లోకంలోకి వచ్చావు కాబట్టి నన్ను భజించు అని చెప్పుకుంటున్నాడు. మీరు చూడండి, ఎక్కడన్నా కృష్ణుడు భగవద్గీతలో నిన్ను దుఃఖం లేనటువంటి స్థితికి నేను చేరుస్తానో లేకపోతే నీ దుఃఖాలన్నీ తీసేస్తానో ఎక్కడన్నా చెప్తున్నాడు? అంతిమంగా కూడా 18వ అధ్యాయంలో కూడా కృష్ణుడు ఏమంటున్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చూడండి, ఈ శబ్దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అహం త్వాం, నేను నీ యొక్క సర్వపాపేభ్యో, అన్ని పాపములను నుండి నిన్ను ముక్తి కలిగిస్తానంటున్నాడు. కానీ ఇక్కడ ఎక్కడైనా దుఃఖాన్ని శమింపజేస్తానంటున్నాడా? నీకు నొప్పి లేకుండా చేస్తాను, హరే కృష్ణ చెప్పించావు అనుకో ఇంక నీకు క్యాన్సర్ రాదు, హరే కృష్ణ చెప్పిస్తే నీకు తలకాయ పూట రాదు, హరే కృష్ణ చెప్పిస్తే నీకు కడుపులో నొప్పి రాదు, నీకు మోషన్స్ అవ్వవు అని చెప్పాడా? లేదు, చెప్పలేదు ఆయన ఆ విధంగా. చూడండి, కానీ జనం వాళ్ళు అనుకుంటారనమాట, ఏమిటి నేను హరే కృష్ణ జపం చేస్తున్నాను కదా, ఏమి నాకు షుగర్ ఎందుకు వచ్చింది, లేదా నాకు థైరాయిడ్ ఎందుకు వచ్చింది, లేకపోతే నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది, లేకపోతే నాకు ఇంకోటి ఏదో ఎందుకు వచ్చింది. దానికి దీనికి సంబంధం లేదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేదంటే మనం కూడా ఇతర మతస్థుల వల్లే అపోహలో ఉన్నట్టేనమాట. బయట వాళ్ళు ఏం ఆశిస్తారు? అదిగో నేను ఇంత వ్రతం చేశాను కదా, నాకు నడునొప్పి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నాకు నడునొప్పి. చూడండి, వాడు ఏమనుకుంటాడు, నేను ఏదో వ్రతం చేశాను
ఫలానా భగవంతుడికి నేను ఏదో ఇస్తానని అనుకున్నాను, ఇచ్చాను. ఆయనకి ఆ మందిరానికి ఎంతో ఇచ్చాను, లేకపోతే ఆ దేవతకి ఏదో నేను రాయి వేయించాను, లేకపోతే ట్యాపులు బిగించాను, లేకపోతే అది చేయించాను. నాకెందుకు, మా అమ్మాయికి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే నాకే ఎందుకు జుట్టు ఊడిపోతుంది, అదే కదా. కానీ ఎక్కడ కృష్ణుడు ఆ విధంగా ఎక్కడ చెప్పలేదు. అలాగే భక్తుల జీవితాల్లో కూడా మనం చూస్తే వాళ్ళు ఎక్కడ సౌఖ్యంగా ఉన్నట్టు కనిపించరా. దేహపరమైనటువంటి కష్టాలు అందరికీ తప్పవు, ఎవరికి కూడా. ఇది అర్థం చేసుకోవాలి. ఏకంగా క్రైస్తవ మతం అయితే ఇదే సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. వాళ్ళు ఏమంటారు చూడండి, ఇక్కడ దారిలో చూస్తున్నాను, షకీనా స్వస్థతశాల అని చెప్పి. స్వస్థతశాలట. స్వస్థతశాల అంటే చెప్పగానే చెప్తున్నాడు, ఏమంటున్నాడు, వ్యాధులన్నీ నయం చేస్తామని, అంతేనే కదా. లేకపోతే మీరు అటు వెళ్ళారనుకోండి, తాడేపల్లిగూడెం దారిలో వెళ్తే ముదునూరు పడని ఒక దగ్గర ఉంటుంది, అక్కడ ఎంత తైలం పోస్తారనమాట, కొబ్బరి నూనె. లేకపోతే స్వస్థత మహాసభలు, అక్కడ వీరవాసరం దగ్గర కాలవగడ్డ దగ్గర ఉంది పెద్ద స్వస్థత మహాసభ. అంటే ఏమని ప్రచారం జరుగుతుందంటే, మీరు కనుక ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఏమవుతుంది, సకల వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి. దాని ఆధారంగానే మొత్తం ఏకంగా మతం అంతా కూడా ఆధారపడి ఉందన్నమాట. చూడండి, అంతే కదా. సో కాబట్టి జనం ఏమనుకుంటారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ రోజుల్లో చాలా బిల్లు అవుతుంది, అవునా కదా. వెళ్తే వాడు పెద్ద లిస్ట్ రాస్తాడు, కనీసం 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టే కంటే ఈ స్వస్థతశాలకు వెళ్ళి ఒక 100 రూపాయలు వేసి హుండీలో ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా నియమం ఉంటుందన్నమాట, శబ్దం రాకూడదు హుండీలో వేసినప్పుడు. అంటే దాని అర్థం ఏమిటి, రేపు బిళ్ళలు వేయకండి అందులో అని చెప్పి, నోట్లు మాత్రమే వేయాలి. చూడండి, ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే, ప్రయత్నించి చూద్దాం. అందులో ఎలాగో వెళ్ళిన వాళ్ళలో ఒక 25% మందికి వాడి కర్మానుసారం వాడు వైద్యుడి దగ్గరికి వెళ్ళకపోయినా తగ్గుతుంది. శాస్త్రం చెప్పేది ఏమిటంటే, మన శరీరంలో ఒక రోగనిరోధక శక్తి అనేది ఉంది కదా, రోగనిరోధక శక్తి అనేది ఉంది కదా. అంటే భగవంతుడు మనకి, అంటే మన శరీరానికి తనను తాను స్వస్థపరుచుకునేటువంటి ఒక శక్తిని ఏర్పరిచాడు. దాని గురించి అందరూ మర్చిపోయారు. కాబట్టి మనకి ఏదైనా జ్వరం వచ్చిందంటే, తలకాయ పొడి వచ్చిందంటే, జలుబు వచ్చిందంటే, ఏదైనా వచ్చిందంటే వెంటనే వైద్యుడి దగ్గర పరిపోకూడదన్నమాట, వెంటనే మందులు వేసేసుకోకూడదు. అంటే దేహంలో ఒక రోగనిరోధక శక్తి ఉంది. ఆ రోగనిరోధక శక్తికి బలాన్ని అందించేటువంటివి ఏవైనా మనం తీసుకోవాలి. శాస్త్రంలో సహజంగానే మనకు చెప్పారు, ఇలాంటివి జ్వరం వస్తే ఇది చేయకూడదు. జ్వరం వస్తే పూర్వం ఏం చేసేవారు, తినడం మానేసేవారు, లంకడం అని చెప్పనేవారు. మహా అయితే ఏదో కొంచెం తేనె నిమ్మరసం అవి తీసుకునేవారు. అలాగే ఉండేవారు అంతే. 1 రోజు 2 రోజులు 3 రోజుల తర్వాత ఆగిపోతుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే ట్యాబ్లెట్ ఎక్కడ, డోలో ఎక్కడుంది, లేకపోతే అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఇంజక్షన్ చేయించేసుకోవాలి, జ్వరం వచ్చేసింది నాకు. ఎందుకు ఇవన్నీ, ఎందుకంటే పూర్వం ఉన్న వాళ్ళకి తెలుసు ఏమిటంటే, ఇది ఈ శరీరమే మొదటిది, రెండోది, లేకపోతే మూడోది, లేకపోతే చివరి శరీరం కాదు. మళ్ళీ శరీరం ఎత్తాల్సిందే, మళ్ళీ ఇంకో శరీరం తీసుకోవాల్సిందే నువ్వు. కాబట్టి ఎందుకు కంగారు పడిపోతావు, పారిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏమైపోతుంది నీ దేహం, ఏమవుతావు. ఇదే జీవితం నేను భోగించేయాలి మొత్తం. అమ్మో ఎలాగా, నాకు జ్వరం వస్తే పూర్వ పద్ధతిలో చెప్పాలంటే లంకడాలు వేస్తే 3-4 రోజులు పడుతుంది తగ్గడానికి. 3-4 రోజులు నేను ఇంద్రియ భోగం లేకుండా ఎలా, చూడండి, 3-4 రోజులు నా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చపాతీలు తినేస్తున్నారు, పూరీలు తినేస్తున్నారు, హల్వా తినేస్తున్నారు, కిచిడి తినేస్తున్నారు, జంతికలు తినేస్తున్నారు, బూరెలు తినేస్తున్నారు, గారెలు తినేస్తున్నారు. నేనేమో వాళ్ళని చూస్తూ 3-4 రోజులు లంకడాలు వేసుకోవాలా, లేదు ఈరోజు నాకు తగ్గిపోవాలి, పట్టండి డోలు, అయిపోయింది. లేకపోతే పదండి ఇంజక్షన్ చేయించుకుంది, తర్వాత రోజు మళ్ళీ ఇంద్రియ భోగం మొదలు. కాబట్టి ఈ ఆధునిక విధానాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అబద్ధంపై ఆధారపడి ఉన్నాయి. ఏమిటి అబద్ధం, నేను ఈ శరీరాన్ని అనేటువంటి అబద్ధంపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేహానికి ఒక రోగనిరోధక శక్తి అనేది ఉంది, చూడండి. కాబట్టి దాని ప్రకారంగా మన జీవితాన్ని నడుచుకోవాలి. మనం ఏం తింటున్నాం, ఏం తినడం వల్ల ఇది వచ్చింది, కాబట్టి ఇప్పుడు ఏం తినకూడదు, చూడండి, అవి పాటిస్తే చాలు. కాబట్టి ఏమవుతుందంటే, వాడు ఏమంటాడు, మీరు వచ్చి నమ్ముకోండి తగ్గుతుంది అంటాడు. ఎలాగో ఏ వ్యాధి అయినా సరే సుఖమైనా దుఃఖమైనా శాశ్వతంగా ఉండేది లేదుగా, ఎవరికైనా తాత్కాలికమైన కదా. కాబట్టి ఏమవుతుందంటే, వీళ్ళు వెళ్ళి ఏమనుకుంటారంటే, నేను ఇక్కడ స్వస్థతశాల అని చెప్పారు కదా, వెళ్ళి నేను నమ్ముకున్నాను కాబట్టి నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళను. నేను నమ్ముకున్నాను కదా, వైద్యుడి దగ్గరికి వెళ్ళకూడదు కదా. వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు వాడు. వెళ్ళకపోవడం వల్ల 2-3 రోజులు ఎలాగో తగ్గుతుంది వ్యాధి. వీడేమనుకుంటాడు, ఎందుకు తగ్గింది, ఇది స్వస్థత అయింది, ఆ నూనె వల్ల బతికాను నేను, లేకపోతే ఆ ప్రార్థన వల్ల నేను బతికాను, అంతే. చూడండి,
నాస్తికుడైనా సరే వాడు తగ్గుతుంది వాడికి. ఎందుకంటే సుఖదుఖాలు అనేవి తాత్కాలికం, ఏమీ శాశ్వతమేం కాదు. ఇప్పుడు మనం చూడండి, ఏవైతే ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు కావచ్చు, లేకపోతే ఈ జంతువులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ఎవడ పట్టుకుని వైద్యం చేస్తున్నాడు చెప్పండి? వాడికి జబ్బు వచ్చినప్పుడల్లా జబ్బు వస్తుంది, కానీ కొన్నాళ్ళకి తగ్గుతుంది. కంగారు పడి బెదిరిపోకూడదు అనమాట. భక్తులు కూడా వెంటనే ఏదో ట్యాబ్లెట్ తీసుకు. ఎప్పుడైతే మన వ్యవస్థని పని చేయనివ్వమో అప్పుడు వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఏదైనా సరే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కావచ్చు, మన బుద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఏమిటంటే పని చేయకపోవడం వల్లే ఎక్కువ పాడైపోతున్నాయట, కానీ ఎక్కువ పని చేయడం వల్ల అయితే కాదట. శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, మన శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవం అయినా సరే ఈ రోజుల్లో వచ్చేటువంటి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే వాటిని వాడకపోవడం వల్ల వస్తున్నాయట, అంతేగాని అతిగా వాడడం వల్ల కాదు. అర్థమవుతుంది కదా? కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి అవయవాలన్నీ కూడా మనం వాడాలన్నమాట. మనకి ఆ రోగనిరోధక శక్తి అనేది భగవంతుడు ఇచ్చాడు, కాబట్టి మనం తెలుసుకోవాలి ఏ కాలంలో ఏం తినాలి, ఏ కాలంలో ఏం తినకూడదు ఏమిటి. అందుకే కృష్ణుడు ఎక్కడ చెప్పట్లా భగవద్గీతలో. ఆయన ఎంతవరకు కూడా ఏంటంటే ఆత్మోద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు, కానీ శరీరానికి చికిత్సల గురించి ఎక్కడ చెప్పాడా? ఎక్కడ లేదు. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం జపిస్తే, లేకపోతే ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తే, ఎందుకంటే సాధారణంగా భక్తుడు అనేవాడు ఏమిటంటే అదే మనం చెప్పుకున్నాం, తత్వతః తెలుసుకోవాలి భగవంతుడిని. తెలుసుకున్నాం లేదా? తత్వతః భగవంతుడిని తెలుసుకోవాలి. తత్వతః అంటే ఏమిటి అర్థం? భగవంతుడు ఒక వ్యక్తి అని తెలుసుకోవాలి, అలాగే భగవంతుని యొక్క భౌతిక శక్తి గురించి తెలుసుకోవాలి, భగవంతుని యొక్క అంతరంగిక శక్తి గురించి తెలుసుకోవాలి, భగవంతుని యొక్క తటస్థ శక్తి గురించి తెలుసుకోవాలి, అలాగే భగవంతుడు ఈ వీటన్నిటితో చేసే లీలల గురించి తెలుసుకోవాలి, భగవంతుడికి అవతారాల గురించి తెలుసుకోవాలి. కాబట్టి భక్తుడు అంటే కేవలం నేను హరే కృష్ణ జపం చేస్తాను, నేను కేవలం ఏదో 4 నియమాలు పాటిస్తాను, కేవలం ప్రసాదాన్ని స్వీకరిస్తాను, అంతకు మించి నాకు ఇంకేమీ తెలియదంటే కాదనమాట. మనం అన్నీ తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. పర్యావరణం గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఇవన్నీ ఎందుకు వివరించారు చెప్పండి భాగవతంలో? వివరించారా లేదా భాగవతంలో? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడా లేదా? ఏ గుణంలో ఉన్నవాడు ఏం తింటాడు ఏమిటని. అలాగే మనకి చూడండి, ఇక్కడ వృద్ధాప్యం గురించి చెప్తున్నారు. తర్వాత అధ్యాయంలో కపిల భగవానుడు అసలు జీవి యొక్క ప్రయాణం గురించి చెప్తాడు, ఎలా పుడుతుంది జీవి అని. మరి మనకి ఆయుర్వేదం ఉంది, లేకపోతే జ్యోతిష్ శాస్త్రం ఉంది, లేకపోతే మనకి వాస్తు శాస్త్రం ఉంది. ఇవన్నీ ఊరికి ఇచ్చాడు, పని లేదా భగవంతుడికి? అక్కడ ఉద్దేశం ఏమిటంటే కావలసినవి ఇప్పటికే ఉన్నాయి, నీకు రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో ఆయుర్వేద శాస్త్రం ఉంది, చూడు, చదువుకో. నేను వచ్చేది దానికోసం కాదు, నీ వ్యాధులు తగ్గించడం కోసం కాదు. కృష్ణుడు దానికోసం వచ్చాడా? ఎందుకోసం వస్తున్నాడు ఆయన? ఎందుకోసం వస్తున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి భక్తుడంటే గుడ్డిగా ఉండకూడదు అనమాట. అందుకే ఇక్కడ చెప్పారు, ఏమన్నారు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. అంటే వేలాది మంది మనుషుల్లో ఒకడు సిద్ధి సాధించడం కోసం ప్రయత్నం చేస్తాడు. యతతామపి సిద్ధానాం, సిద్ధి పొందినటువంటి వాళ్ళలో కూడా కశ్చిన్ మాం వేతి తత్వతః, ఎవడో ఒకడు మాత్రం నేను తత్వతః తెలుసుకుంటాడని చెప్పుకున్నాను. తత్వతః తెలుసుకోవడం అంటే ఇదంతా. కాబట్టి నేను ఏదో హరే కృష్ణ చెప్పిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అంటే గుడ్డిగా ఉండకూడదు, అన్నీ తెలుసుకోవాలి మనం. ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి, లేకపోతే మనకి వీలైనంత వరకు, అంటే అందరికీ అన్నీ తెలుసుకోలేకపోవచ్చు, కానీ మనం ప్రయత్నం చేయాలి. వాస్తుశాస్త్రం గురించి తెలుసుకోవాలి, జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనం భగవంతుడు అన్నీ ఇచ్చాడు మన యొక్క సుఖజీవనానికి. మనం వాటి విషయంలో అంతా గుడ్డిగా ఉండి నేను హరే కృష్ణ చెప్పిస్తున్నాను, కలలు కంటూ ఉన్నాను అనుకో, నేను భగవద్ధామం వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? భగవద్ధామం మూర్ఖత్వం అనమాట అదంతా కూడా. అందుచేత ఏమిటంటే భక్తులు కూడా ఒక్కోసారి ఎవరో ఒక వ్యక్తి చూడండి, ఇస్కాన్లోకి వచ్చి 2వ దీక్ష కూడా తీసుకున్న వ్యక్తి, వాడికి క్యాన్సర్ వచ్చిందని చెప్పి, వాడు తగ్గలేదని చెప్పి క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడు ఒక అతను. బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాడు అంటే వాడికి ఏమర్థమైంది? వాడికి క్యాన్సర్ వచ్చింది. వాడికి క్యాన్సర్ రాగానే వాడు చూశాడు, అదేమిటి వాడు అనుకున్నాడు, అయ్యో ఇదేమిటి, నేను హరే కృష్ణ మంత్రం చెప్పిస్తున్నాను, నేను దీక్ష తీసుకున్నాను, 2వ దీక్ష తీసుకున్నాను, విగ్రహారాధన చేస్తున్నాను. స్వయంగా విగ్రహారాధన చేసేవాడు. విగ్రహారాధన చేస్తున్నాను నేను, ఈ నియమాలన్నీ పాటిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, నాకు క్యాన్సర్ వచ్చింది ఏంటి అనుకున్నాడు. ఈలోపు ఎవడో చెప్పాడు, ఇదిగా అక్కడ క్యాన్సర్ వచ్చింది కదా, మేము ప్రార్థన చేస్తాం, అన్నీ అయిపోతాయి. వెళ్ళాడు, అయిపోయింది, తగ్గిపోయింది. అందుకే మనం ప్రచారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అవతల వాడిని ఆకర్షించడానికి మనం ఏం చెప్తున్నాం అని చెప్పి. చాలామంది ఏం చెప్తారంటే, మీరు జపం చేయండి మీకు అన్నీ బాగుంటాయి,
జపం చేయండి. మీకు ఎవరో ఒక ముసలివాడు వచ్చిందండి గుడ్డిగా, ఒక ఆవిడ భక్తుడి దగ్గరికి వస్తే, అమ్మ నాకు ఇలా ఉన్నాయి బాధలు, అది ఇది ఉన్నాయంటే, ఏం కాదు హరే కృష్ణ చేయండి అన్నీ పోతాయి అన్నాడు. దానికి గురుమహారాజ్ అన్నారు, హరే కృష్ణ చేస్తే అన్నీ పోతాయని చెప్తావా? నువ్వేం చెప్తావు? కొన్నాళ్ళకి నువ్వు ఎలాగో పోతావు, కాబట్టి నువ్వేం చేయాలి? నీ సమయాన్ని ఇంకా ఎక్కువగా భగవత్ సేవలో వినియోగించు. ఈ శరీరం అంతే, వృద్ధాప్యంలోకి వచ్చే కళ్ళు కనిపించవు. తర్వాత చెప్తాడు కృష్ణుడు, గురుగుర శబ్దాలు వస్తాయట గొంతులో. అది చెప్పాలి ఉన్న వాస్తవాన్ని. చాలామంది వస్తుంటారండి మాట సన్యాసుల దగ్గరికి వచ్చి, స్వామీజీ మమ్మల్ని ఆశీర్వదించండి, స్వామీజీ మమ్మల్ని ఆశీర్వదించండి. పరమపూజ భక్తివేదాంత స్వామి మహారాజ్ అక్కడ ఉన్నప్పుడు నేను పక్కనే కూర్చున్నాను. చాలామంది వచ్చారు, స్వామీజీ మమ్మల్ని ఆశీర్వదించండి, వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. మహారాజ్ ఫర్ వాట్? ఎందుకు కావాలి నా బ్లెస్సింగ్స్ అని అడిగేవారు అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరెవరైతే బ్లెస్సింగ్స్ కావాలన్న వాళ్ళందరూ దేనికోసం బ్లెస్సింగ్స్ కావాలి చెప్పు. వాళ్ళు ఏమనుకుంటారంటే భౌతికమైన ఇంద్రియ భోగం సాఫీగా జరగడానికి ఆశీర్వాదం కోరుకుంటారు సాధువు నుంచి. అర్థమవుతుంది కదా? అదే దృష్టి అందరిది. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి ప్రోత్సహించకూడదు. ఎవరిని వచ్చాడు అనుకోండి, వచ్చి వాడు ఏ దృష్టితో వస్తాడో, హరే కృష్ణ, నువ్వు హరే కృష్ణ చెప్పించు, కానీ హరే కృష్ణ చెప్పిస్తూ భగవంతుడు శాస్త్రాల్లో ఏ విధంగా జీవించమన్నాడో తెలుసుకుని ఆ విధంగా జీవించు. అప్పుడే నువ్వు సుఖంగా ఉండగలవు. అంతేగాని ఊరికి హరే కృష్ణ చెప్పించిన ఇష్టానుసారం తిరిగితే ఏముండదు. అలా ఎక్కడైనా చెప్పారా? ప్రభుపాదుల గారు ఎక్కడన్నా భాగవతంలో కానీ రామాయణంలో కానీ భగవద్గీతలో ఎక్కడన్నా చదివాము మనం? చెప్పారు ప్రభుపాద, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ అన్నారు. ఓకే, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ అంటే దాని అర్థం ఏంటి? హరే కృష్ణ చెప్పించు, జపిస్తే ఏమవుతుంది? నీకు బుద్ధి రావాలి. నీకు హరే కృష్ణ చెప్పిస్తే కొంచెం బుద్ధి వికసిస్తుంది అనమాట. వికసించిన ఏం చేయాలి? ఇదంతా తత్వతః తెలుసుకోవాలి భగవంతుడి గురించి. అది అంతేగాని హరే కృష్ణ చెప్పిస్తాను దద్దమ్మలా ఉంటానంటే కాదనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి, మరణమునకు ముందు మనుషుడు రోగి అయి అశక్తుడు కావాల్సినదే. ఇక్కడ చూడండి చెప్తున్నారు, ఎవరికైనా తప్పదు అది. మరణమునకు ముందు మనుషుడు రోగి అయి అశక్తుడు కావాల్సినదే. శక్తిహీనుడు అవ్వాల్సిందే ఎవడైనా సరే, ప్రతి ఒక్కడు కూడా, ఎంత గొప్పవాడైనా సరే. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యపరిచినప్పుడు అతని జీవితము కుక్క కన్నను హీనమగును. చూడండి, ఎందుకని కుక్క కన్నను హీనమగును అన్నారంటే, కుక్కలను కూడా చాలామంది దాన్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పేది చేస్తుంటారు. కానీ వృద్ధుడైపోయినటువంటి వ్యక్తిని అటు ఇటు తిప్పుతారు సంకలో పెట్టుకొని. చూడండి, లేదు కదా. పలు దయనీయ పరిస్థితులను అతడు పొందుటే దానికి కారణం. ఎందుకని దయనీయ పరిస్థితి అంటే ఏమిటి? అంటే దయ చూపించదగినటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. ఏమిటి? దీనమైనటువంటి అవస్థ. తినలేడు, కూర్చోలేడు, లేవలేడు, నడవలేడు, మాట్లాడలేడు. చూడండి ఇవన్నీ. అందుకే ఏం చెప్తున్నారంటే, అటువంటి దయనీయమగు స్థితి అరుదెంచక మునుపే మనుషుడు గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండానే ప్రాణత్యాగము చేయవలనని వేదశాస్త్రములు తెలుపుతున్నవి. ఎందుకంటే ద్విజులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో చూడండి, అందుకే ద్విజత్వము అంటే ఏమిటంటే భగవంతుడి మీద తప్ప ఇంకెవరి మీద ఆధారపడాలని అనుకోడు అనమాట. అది పరువు తక్కువగా ఆలోచిస్తాడు. నేనేమిటి ఒకడి మీద ఆధారపడ్డాం, భగవంతుడి మీద ఆధారపడాలి మనం. కానీ బయట వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు? భగవంతుడి మీద ఆధారపడ్డం ఏంటి, బయట అదే కదా అనుకుంటారు. వీళ్ళు ఏంటండి పుస్తక వితరణకి వెళ్తుంటాం ట్రైన్లో, ఇలా చూస్తుంటారు, ఏమిటి వీళ్ళ జీవితం, మంచి శరీరం ఉంది, మంచి బలంగా ఉన్నాడు చూడడానికి, ఏం పని చేసుకు బతకొచ్చు కదా, సమాజంకి చీడ పురుగుల్లా తయారయ్యారు వీళ్ళు, ఇలా అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది తిడుతుంటారు పుస్తక వితరణకి వెళ్ళినప్పుడు, ఏం పని చేసుకోకూడదా వీళ్ళు, ఏం అడుక్కుంటున్నాం ఎందుకు ఇలాగ ట్రైన్లో తిరిగి. అది సహజమైనటువంటి దృష్టి అనమాట జనానికి. కానీ వాస్తవ దృష్టి ఏమిటి? ఎవరైతే భగవంతుడిపై ఆధారపడి జీవిస్తాడో వాడు గొప్పవాడిగా చెప్పబడింది శాస్త్రాలు. అర్థమవుతుంది కదా. అందుకే ద్విజుడైనటువంటి వాడు బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, ఒకడి మీద ఆధారపడాలనుకోడు అనమాట. నేనేమిటి వాడిని చేయి చాచి అడగడం ఏమిటి, నేను యాచించడం ఏమిటి? అంటే భగవత్ సేవ కోసం యాచించవచ్చు, అందులో తప్పు లేదు. కానీ వ్యక్తిగత శరీరాన్ని పోషించుకోవడం కోసం ఇప్పుడు యాచించడం అనమాట. అంటే బ్రహ్మచారులకు, బ్రాహ్మణులకు, అలాగే సన్యాసులకు యాచన అనేది అనుమతించబడింది. కానీ అందులో కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళను కూడా యాచించారట. మనం చెప్పుకున్నాం, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మచారి అంటే తప్పదు, గురువు యొక్క సేవ కోసం యాచిస్తారు. బ్రాహ్మణుల్లో కూడా కొంతమంది ఎదృచ్ఛయ లాభ సంతుష్టు, యాదృచ్ఛికంగా వచ్చిందంత సంతృప్తి చెందుతారు, ఉంచే వృత్తి చేస్తారని చెప్పారు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగరట. చూడండి, కొంతమంది పురోహితులుగా ఉంటారు,
కొంతమంది కర్మకాండ కార్యక్రమాలు చేస్తూ దానం తీసుకుంటూ ఉంటారు. కానీ ఉన్నతమైనటువంటి వాళ్ళు అది కూడా ఎవరిని అడగరట. ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. వెళ్ళి బజార్‌కి వెళ్ళి ఎందుకంటే అక్కడ చెప్పారు స్పష్టంగా, సంత ముగిసిన తర్వాత అందరూ ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు పెడతాడట అక్కడ. ఎందుకంటే మళ్ళీ సంత ఉన్నప్పుడు వెళితే ఎవడైనా చూసి కొన్నిసార్లు మనం చూస్తుంటాం. వాడిని అడగకపోయినా సరే వాడు చేదరించుకుంటాడనమాట. అంతే కదా, మనం బజార్‌లోకి వెళ్తున్నాం అనుకోండి, అడుక్కునేవాడు వెళ్తున్నాడు రోడ్డు మీద. వాడు అడుక్కునేవాడని తెలియగానే వాడు పక్కన పోయి అని చెప్పాను. అలా కూడా అనిపించుకోకూడదని ఏం చేస్తాడట, ఎప్పుడైతే సంత అంతా ఖాళీ అయిపోతుందో అప్పుడు వెళ్ళి వేరుకుంటాడట. చూడండి, ఎందుకంటే జనం నేనేదో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాననే భావనలోకి వెళ్ళకూడదని ఉంచవృత్తి అని చెప్పన్నారు. కాబట్టి అది భగవంతుడిపై ఆధారపడడం అనేది అత్యున్నతమైనదిగా చెప్పబడింది. అందుకే ఏమన్నారంటే ఆ దయనీయమైనటువంటి స్థితి అరుదించక ముందే ఏం చేయాలి, గౌరవనీయమైనటువంటి అంటే ఎవరైతే హుందాగల జీవి, జెంటిల్ మ్యాన్ అని చెప్పి అంటారు, అలాంటి వాడు ఏం చేయాలి, గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండానే ప్రాణత్యాగం చేయాలి అని వేదశాస్త్రాలు తెలుపుతున్నాయి. గృహత్యాగము చేసి ఇంటి వారికి తెలియకుండా మరణించుటనున్నది మహత్తరమైనదిగా భావింపబడును. చూడండి వేదశాస్త్రాలు. కానీ గృహాసక్తుడైన వాడు మరణానంతరము తనను కుటుంబము వారు ఊరేగింపుగా తీసుకుపోవాలని కోరునట. చూడండి, ఇదొకటి మళ్ళీ. చూడండి, బాగా ధనం ఉందనుకోండి, ముందే చాలామంది చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎలా చేయాలో రాసి పెడతారు. కొంతమంది చనిపోయిన తర్వాత ఇదిగో నన్ను ఎక్కడ కూడా రాజీ పడద్దు, దానికి కూడా కొంత అమౌంట్ కేటాయించి పెడతారన్నమాట అకౌంట్లో. నాకు తెలిసిన ఒక బంధువు ఒక ఆయన ఏం చేశాడంటే, చనిపోయిన తర్వాత తాను ఎలాంటి చెక్కలతో తగలబెట్టాలో ఆ చెక్కలన్నీ పోగు చేసుకుని పెట్టుకున్నాడు. ఇంకా చనిపోవడానికి ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉందనగానే చెక్కలు పోగు చేసుకోవడం మొదలుపెట్టాడు అనమాట. ఎందుకంటే ఎక్కడో విన్నాడట, ఎవరో చెప్పారట అతనికి, ఈ చెక్కలు కనుక చితిలో వేస్తే మరణించిన తర్వాత ఈ వ్యక్తి ఆ గతి పొందుతాడు. అందుకే ఆ చెక్కలన్నీ ఒక గదిలో పెట్టుకున్నాడట. చెప్పాడు అనమాట, వీడు చనిపోయే ముందు ఏంటంటే, నేను చనిపోతే కనుక ఈ చెక్కలతో తగలబెట్టండి అని చెప్పి. అందులో గంధం లేకపోతే దేవతా వృక్షాలకు సంబంధించిన అవి ఇవి వేసుకుని మరణించాడు అనమాట. అలాగే కొంతమంది అంత్యక్రియలకి చెప్తారు, అంత్యక్రియలు ఎలా జరగాలి. నాకు పెద్ద గజమాల వేయాలి శవానికి, మొత్తం బండి అంతా అలంకరించాలి, లేకపోతే కనీసం ఎంతమంది ఉండాలి, బ్యాండ్ మేళం వాయించాలి, అయితే తారాచువ్వలు వేయాలి, ఇవన్నీ. ఆ ఊరేగింపు ఏ విధముగా సాగుననే విషయమును తాను గాంచబోకున్నాను. వాడు చూస్తాడా ఎలా వెళుతుందో ఊరేగింపు, కానీ తన దేహమును మాత్రం ఆడంబరముగా ఊరేగింపవలనని అతడు కోరును. చూడండి, ఆ విధముగా దేహత్యాగం చేసినప్పుడు తాను ఎచ్చటకు పోవచ్చున్నాననే విషయము తెలియకనే అతడు ఆనందించుచుండును. చూడండి, ఇప్పుడు జరగబోతున్నది ఏమిటో తెలియక ఏం చేస్తుంటాడంటే, ఊరికే ఏదో ఒక అజ్ఞానంతో ఏం చేస్తుంటాడు, ఆనందంలో ఉంటాడని చెప్పి చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో చూద్దాం, వాటికి భాష్యం లేదు కాబట్టి. తర్వాత వాయునోత్క్రమతోత్తార కప సమృద్ధ నాడిక కాసశ్వాసకృత ఆయాస కంటే గురగురాయతే. చూడండి ఏం చెప్తున్నారు, వాయున అంటే వాయువుచే ఉత్క్రమత ఉబ్బి ఉండునట, ఉత్తార అతని కనుగుడ్లు, కపముచే సమృద్ధ నిండి, నాడిక శ్వాసనాళము, కాస అంటే దగ్గు, శ్వాస అంటే శ్వాస, కృత వనరించును, ఆయాస అతి కష్టముగా, కంఠే కంఠమున, గురగురాయతే గురగుర శబ్దము చేయును. అట్టి రోగస్థితిలో లోపలి వాయువు కారణమున అతని కనుగ్రుడ్లు ఉబ్బి ఉండునట. చూడండి, లోపల వాయువు పెరిగిపోవడం వల్ల, అంటే చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి ఎలా ఉంటాయంటే కనుగుడ్లు బయటికి పేలిపోతాయి అన్నట్టుగా ఉంటాయి, ఉబ్బి ఉంటాయి. ఇంకేం చెప్తున్నారు, శ్వాసనాళము కపముతో నిండిపోవును. చూడండి, కపముతో నిండిపోతుంది శ్వాసనాళం అంతా కూడా. శ్వాసించుట మిగుల కష్టమై ఉచ్ఛ్వాస నిశ్వాసముల యందు అతడు గురగుర శబ్దము చేయుచుండును. శ్వాస తీసుకున్నా వదిలినా గురగుర శబ్దం వస్తుంటుందండి. చూడండి, అది పరిస్థితి. ఇది సర్వసాధారణంగా మనం చూస్తుంటాం పరిస్థితి. తర్వాత 17వ శ్లోకం, శయాన పరిశోచద్భిః పరివేత స్వబంధుభిః వాచ్యమానోపి న భ్రూతే కాలపాశవశం గతః. ఈ రీతిని తర్వాత శయాన అంటే పడి ఉండి,
పరిశోచద్భి శోకించుచున్న, పరివీత చుట్టబడి స్వబంధుభి తన బంధుమిత్రులచే వాచ్యమాన పలుకగోరి అపి అయినను న భ్రూతే పలుకజాలడు. కాలపు పాశము వశంగత వసుడై. ఈ రీతిని అతడు మృత్యుపాశ వశుడై మరణశయ్యపై పడి ఉండగా శోకించుచున్న బంధుమిత్రులు అతని చుట్టూ చేరుదురు. వారితో సంభాషింపగోరినను కాలవశుడైన కారణమున అతడట్లు కావింపలేడు. భాష్యము: మనిషి మరణశయ్యపైన ఉన్నప్పుడు లాంఛనార్థము అతని బంధువుల చెంత చేరుదురు. చూడండి, లాంఛనార్థం అంటే ఊరికే ఫార్మాలిటీ కోసం, బాగోదని చెప్పి. ఎందుకంటే లాంఛనం అంటే వాడికి భయం అన్నమాట. రోగగ్రస్తుడు తిరిగితే వాడు రోగం మనకు అంటుకుంటుందేమో. అవునా కదా? చాలా భయంగా వెళ్ళి కూర్చుంటారట, ఎందుకంటే బాగోదు మళ్ళీ దగ్గరికి వెళ్ళకపోతే. కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. హాస్పిటల్లోకి నేను వెళ్ళాను చనిపోయే ముందు. ఎందుకంటే సాధారణంగా ఏమిటంటే ఈ రోగక్రిములు ఎక్కువగా ఉంటాయి కదా, మరి అవి అందరికీ సోకే అవకాశం ఉంటుంది. అందుకే మనకి శాస్త్రాల్లో నియమాలు కొన్ని పెట్టారు. ఏమిటంటే ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదని, లేదా గ్రామం విడిచిపెట్టి వెళ్ళకూడదని. ఇవన్నీ నియమాలు ఎందుకు పెట్టారంటే, ఒకటి ఆ చనిపోయేవాడి శరీరంలో ఉన్నటువంటి రోగ కణాలు వీళ్ళకు వచ్చి వీళ్ళకు కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అందుకని వాళ్ళు మళ్ళీ బయటికి వెళితే మిగతా వాళ్ళందరికీ తగులుతుందని చెప్పి ఈ మైల ఇవన్నీ ఏర్పాటు చేశారనమాట. ఆలయాలకు వెళ్ళడం, లేకపోతే నలుగురు సమావేశమై గుమిగూడేటువంటి స్థలాలకు వెళ్ళకూడదని చెప్పింది అందుకోసం. అవుతుంది కదా. ఈ రోజుల్లో సైన్స్ ఏమో ఈ సూక్ష్మక్రిముల గురించి వాటి గురించి బాగా పరిశోధన చేసి చెప్తుంది, కానీ నియమాలు మాత్రం పాటించరు. అవునే కదా. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ అని చెప్పి అన్నారు కదా, ఎవరికవాడు కలవకూడదు, వాడిని దూరంగా పెట్టండి అది అని చెప్పి. మరి పూర్వం ఉన్న వ్యవస్థ అదే కదా. పూర్వం భారతీయ సాంప్రదాయంలో ఉండేదా లేదా ఆ వ్యవస్థ? ఎవరైనా చనిపోతే దూరంగా ఉంటారు. పురిటి మైలు అంటారు చూడండి, పిల్లలు పుడితే దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కంటామినేషన్ అనమాట. మైల అంటే అర్థం ఏమిటి? మైల అంటే అర్థం కంటామినేషన్, అంటే మురికి అవ్వడం, మలినం అవ్వడం అని అర్థం. ఎందుకని అలాగంటే అదే గ్రామంలో ఉండేవారు కాబట్టి పూర్వం దానికి అర్థం ఉండేది మైలు పాటించడం. అప్పుడప్పుడు భక్తులు అడుగుతుంటారనమాట, మా ఇంటి పేరిట ఒక ఆయన చనిపోయాడండి, మరి మాకేమన్నా ఇబ్బంది ఉంటుందా? నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నానండి. చనిపోయినోడు ఎక్కడ చనిపోయాడు? ఎక్కడో ఎనికేపల్లిలో చనిపోయాడండి. దీనికి మైలు ఏమిటి? మైలు అనేది ఎప్పుడు పనిచేస్తుంది? నువ్వు అదే గ్రామంలో ఉండి నీ వాళ్ళతో పాటు నువ్వు ఉంటే అప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి. లేదా పోనీ సూక్ష్మ శరీరం రూపంలో బంధువుల దగ్గర తిరుగుతాడు అనుకుంటే నీకు వాడికి ఏమైనా బంధుత్వం ఉందా? బంధుత్వం లేదు. కాబట్టి ఇంక నీకు మైలు ఎలా ఉంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా మనం చూడాలన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటారంటే, లాంఛనార్థము అతని బంధువులు చెంత చేరుదురు. చూడండి, లాంఛనార్థం అంటే రేపు పొద్దున్న ఏడవకపోతే మళ్ళీ ఏమన్నా ఆస్తి ఏమన్నా అంటాడేమో, ఇదొక అనుమానం. కొంతమందికి ఏమిటంటే బాగా చనిపోయే స్థితిలో ఉండి మళ్ళీ మెరుగవుతుంటారు కొంతమంది. కాబట్టి వాళ్ళ అనుమానం ఏమిటంటే, ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఒకవేళ మన టైం బాగోక వాడు మళ్ళీ బతికితే వాడు మళ్ళీ అనుకుంటాడు కదా, ఎరా రేపు మొన్న నేను చనిపోయే స్థితిలో ఉంటే దగ్గరికి వచ్చి కనీసం ఏడవలేదు, నువ్వు నీకు ఆస్తి కావాలా? నేను నీకు ఇవ్వను, వాడికి రాసేస్తా, వాడు బాగా ఏడిచాడు దగ్గర కూర్చొని. ఇలా ఉంటుంది. చనిపోయే టైంలో సెంటిమెంట్లు ఉంటాయన్నమాట. అందుకని ఏం చేస్తారు, ఎందుకు వచ్చింది ఏదో వాళ్ళ మళ్ళీ దగ్గరే కూర్చుందాం అని చెప్పి అనుకుంటారు. అయ్యో నా తండ్రి, అయ్యో నా మిత్రమా, లేదా అయ్యో నా మగడా అని ఆ మరణించే వ్యక్తిని సంబోధించు బిగ్గరగా రోధించురట. ఊరికే అది కూడా ఏమిటి ఏడుస్తుంటారట, అయ్యో 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 అని చెప్పి. అటువంటి దయనీయమొక స్థితిలో అతడు వారితో మాట్లాడి తన కోరికలను తెలపకోరును. చూడండి, వీడేమనుకుంటాడు, అయ్యో వాళ్ళు నా మీద నిజంగా ప్రేమతో ఏడుస్తున్నారేమో అని చెప్పి వీడికున్న కోరికలు వాళ్ళతో చెప్దాం అనుకుంటాడట. కానీ అతడు పూర్తిగా కాలవశుడై ఉన్న కారణమున తన భావములను ప్రకటింపజాలడు. నేను ప్రకటించలేడు, ఎందుకంటే మాట రాదు నోట్లోంచి. ఒకవేళ చెప్పినా ఒకటి చెప్తే ఇంకొకటి అర్థమవుతుంది అవతల. చూడండి, అది అతనికి ఊహింపనలవి కాని దుఃఖమును కలిగించను. ఏదో చెప్దాం అనుకుంటాడు కానీ చెప్పలేడు. అర్థమవుతుంది కదా. అందుకే బాల్యంలో కూడా ఇదే అవస్థ కలుగుతుంది.
బాల్యంలో కూడా పసిపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదే అవస్థను అనుభూతి చెందుతుంటారు. అందుకే శాస్త్రాలలో ఒక జీవి పుట్టినా ఒక జీవి మరణించినా ఒకే విధమైనటువంటి నిషేధాలు పెట్టబడ్డాయి. మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది కదా. వ్యక్తి పుట్టినా మైలు, వ్యక్తి మరణించినా మైలు. సైలెంట్లో పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది కదా. వ్యక్తి అంటే శరీరాన్ని తీసుకోవడం ఒక దరిద్రం, శరీరాన్ని వదిలిన దరిద్రం. ఎందుకంటే ఇంకో శరీరం స్వీకరిస్తారు కదా. అందుకే పసి అవస్థలో ఉన్నటువంటి అనుభవాలే మరణించే సమయంలో కూడా జరుగుతాయి. ఇప్పుడు పసిపిల్లలు ఉన్నాయనుకోండి, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు, వాడికి ఏదో కావాలి, లేకపోతే వాడికి ఏదో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాడు ఏడుస్తుంటాడు. కానీ వాడి భాష ఎవరికి అర్థం కాదు. ఎవరైనా అర్థం చేసుకోగలరా వాడు ఎందుకు రోధిస్తున్నాడో? అర్థం కాలేడు కదా. వాడు ఏదైతే వద్దని రోధిస్తున్నాడో తల్లిదండ్రులకు అర్థం కాక అదే ఇస్తూ ఉండొచ్చు వాడికి, అవునా కదా. వాడికి ఎక్కడో ఏదో కుడుతుంటుంది, ఎలా చెప్పగలడు వాడు? అందుకే పెద్దలు ఏం చేస్తారు, నానా రకాలుగా ట్రై చేస్తుంటారు అనమాట. వాడు ఏడుస్తున్నప్పుడు బొమ్మ కావాలా అని చెప్పి బొమ్మ ఇస్తే ఇంకా ఏడుపాడడం, లేకపోతే ఓ అని చెప్పి బాగా గాల్లో ఊపుతుంటారు, అది కూడా వర్కౌట్ అవ్వదు. లేకపోతే ఉగ్గు కావాలా అని చెప్పి నోట్లో ఉగ్గు గిన్నె పెట్టి ఏదో పోస్తారు, అయినా ఆపడవాడు. లేకపోతే అటు ఇటు గాలికి అటు ఇటు తిప్పుతుంటారు. మొత్తానికి తెలుసుకునే విధానం లేదు. వాడు ఎప్పుడు ఏడుపాపితే అప్పుడు వాడికి కావాల్సింది ఏదో మొత్తానికి తీరిందని అర్థం. అంటే వాడు ఏదో వద్దనుకుంటున్నాడో లేకపోతే ఏదో కావాలనుకుంటున్నాడో ఎవరికి తెలియదు అనమాట. చూడండి, తెలియదు, చెప్పలేడు కదా. చూడండి, కాబట్టి వృద్ధాప్యంలో కూడా అదే అవస్థ వస్తుంది అనమాట. వృద్ధాప్యంలో కూడా అదే, వాడు చెప్పాలనుకుంటాడు తెలియదు. ఇప్పుడు వాడిని చూడండి, ఈ రోజుల్లో ఏం చేస్తారు, వాడిని మంచమే పడేసి ఉంచుతారు. మంచమే పడేసి ఉంటే ఓ ఓ ఓ ఇలా రా ఇలా అంటుంటారు. హాస్పిటల్ అయితే ఏం చేస్తారు, ఓ ఇంకో శిలని ఎక్కించండి వీడికి ఏదో చెప్పాలనుకుంటాడు. వాడు ఉన్నాయి పైపులు పీకేంటరా బాబు అని ఏడుస్తుంటాడు. వాళ్ళు ఏమంటారు, డాక్టర్లు వచ్చి ఓ ఇలా ఉంటే వీడికి వేరే మెడిసిన్ ఇది ఎక్కించాలండి. అర్థం కదా. పక్కనే మెడికల్ షాపులు ఉంటాయి ప్రతి హాస్పిటల్కి. పనున్నా లేకపోయినా ఏం చేస్తారు, మొన్న ఆ మధ్య వరకు ఒక భక్తులకి ఏదో ఉన్నట్టుండి బాగోకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ముందు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న ఔషధాలన్నీ వాడారనమాట. అవి ఎక్కించి తర్వాత ఏమన్నారంటే, ఇవన్నీ మేము వాడాం, మీరు మళ్ళీ రీకంపన్సేట్ చేయండి తీసుకెళ్ళి. మళ్ళీ మెడికల్ షాప్లోకి వెళ్ళి అవన్నీ తెచ్చేవారు. ఇప్పుడు ఏమి ఎక్కిస్తున్నాడో ఏమిటో, పనికొచ్చాయో కాదో చూడండి, ఎవరికి తెలుసు అవన్నీ. అంతే కదా. కాబట్టి పసి వయసు అలాంటిదే. అందుకే శైశవము అని చెప్పన్నారు. శైశవము శవము రెండింటికి సంబంధం ఉంది, రెండు పదాలకి. శైశవము అంటే అర్థం ఏమిటంటే డొల్లలేడు అనమాట. వాడికి వాడు డొల్లలేని జీవన స్థితిని శైశవము అని చెప్పంటారు. దీనికి సంస్కృతంలో అనేక పదాలు ఉన్నాయి. శాయి అని చెప్పంటాం, శయనించేవాడు అని అర్థం. క్షీరోదక శాయి, గర్భోదక శాయి అంటున్నాం కదా. శాయి అనే పదం నుంచి ఇవన్నీ ఒకే ధాతువుకు సంబంధించిన పదాలు. శవం అనేది కూడా దానికి సంబంధించింది. శైశవము శవము ఒకలాంటిదే. శైశవములో కూడా వాడు అటు ఇటు దొరలేడు, శవంగా పడున్నప్పుడు కూడా దొరలేడు. కాబట్టి శైశవములోనూ శవం కాబోతున్నప్పుడు ఒకే రకమైన అవస్థను మనం అనుభవించాలి. పసి వయసులోనూ మనం ఏం చెప్పలేము, వృద్ధాప్యంలోనూ ఏమేం చెప్పలేము, నిస్సహాయ స్థితి. అందుకే ఈ అవస్థ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, మన శరీరంలో పటుత్వం ఉన్నప్పుడు, ఇంద్రియాలు శక్తిని కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, హరి 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 అని అనాలి. చూడండి, అదే కదా ఆచార్యులు అందరూ. అన్నమాచార్య చెప్పేది అదే, రామదాస్ అదే చెప్తున్నాడు, త్యాగరాజు అదే చెప్తున్నాడు, మన ఆచార్యులు కూడా అదే చెప్పారు. భక్తుల ఠాకుల వారు కూడా ఏమన్నారు, బోల్ హరి బోల్ బోల్ హరి బోల్, అదే కదా చెప్పారు. ఏమన్నారు, హరి అనండి హరి అనండి హరి అనండి అని చెప్పి. ఏమన్నారు, సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఏమనాలి, హరి అనండి హరి అనండి. కేవలం మన ఆచార్యులు మాత్రమే సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా హరి హరి అని చెప్పండి. వేరే వాళ్ళు అలా అంటారు అనమాట. హరి అనంటే దుఃఖం పోతుంది. హరి అంటే దుఃఖం పోతుంది. ఎలా పోతుందంటే ఆ దుఃఖం వల్ల వచ్చేటువంటి తాపం పోతుంది అనమాట. అది అలాగే ఉంటుంది, శరీరం కాబట్టి. అర్థమవుతుంది కదా. అందుకే మనం చూస్తే భక్తులు వాళ్ళు అనేకమైనటువంటి దుఃఖాలు అనుభవిస్తున్నప్పటికీ అంటే కనిపిస్తుంది బయటికి, అంటే పక్కవాడికి చూడడానికి ఏంటి వీడి దేహ అవస్థ ఎలా ఉందని అనుకుంటాడు, కానీ వాడు దాని చేత ఎలాంటి బాధ లేనట్టుగా ఉంటాడు వాడు. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. దాని యొక్క ప్రభావానికి గురికాడు అనమాట భక్తుడు. అది ఇక్కడ విషయం.
కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క వృద్ధాప్యం అనేది మనకు చెప్తున్నాను. రోగము చేతను మరియు గొంతు కఫముతో నిండిన కారణమున అతడు అదివరకే గొప్ప బాధ ఎందుండును. ఆ విధముగా గొప్ప కష్ట పరిస్థితిలో ఉన్న అతనికి బంధువుల ఆ రీతి సంబోధన దుఃఖమును మరింత పెంచును. చూడండి, దుఃఖమును మరింత పెంచుతుందట. చూడండి, ఒక్కసారి మనం చూస్తుండే సినిమాల్లో దీన్నే కామెడీగా చూపిస్తుంటారు. ఎవడో మంచమే పడి ఉంటాడు, ఎవడో వచ్చి అయ్యో బావా ఎలా చెప్తారు, బతికే ఉన్నాను కదా, చచ్చిపోయిన నేను ఏమన్నా. వీళ్ళు ఏమనుకుంటారు, ఆ చనిపోయేవాడి దగ్గర ఇంప్రెషన్ పొందుదామని వీళ్ళు ఎడుద్దాం అనుకుంటారు. కానీ వాడేమనుకుంటాడు, ఓ ఇదేమిట్రా బాబు, నేను ఎంత దేనావస్థలో ఉన్నాను అంటే చచ్చిపోతున్నాను అనమాట, నేను ఆపండిరా ఏడు పాపండి కాసేపు అని చెప్పి వీడు అనుకుంటాడు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక రకమైన హాస్యాస్పదమైనటువంటి విషయంగా కూడా ఉంటుందన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. అత్యంత దుఃఖంతో కూడినటువంటి విషయం, అలాగే అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం కూడా ఇవన్నీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రశ్నలు సూచనలు ఉంటాయని చెప్పండి. చెప్పేదే గృహస్థులు అంటే దాని గురించి, భక్తుల గురించి చెప్పేది. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, భక్తుడు కానివాడు ఎలా వానప్రస్థానికి వెళ్తాడు. ఒక పెద్ద అపోహ ఏమిటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ చదివి ఇవన్నీ అభక్తులకి చెప్తున్నారు, మాకు కాదనుకుంటారు భక్తులు. కానీ చెప్పేదే భక్తుల కోసం ఇది. భక్తుడు కానివాడు ఎలా వెళ్తాడు వానప్రస్థానికి చెప్పండి. చాలామంది ఉండే అపోహ అదేనమాట, సరిగ్గా శాస్త్రం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ అది భౌతికంగా ఉండేవాడిని వెళ్ళి విడిచిపెట్టమంటున్నారు. భౌతికంగా ఉండేవాడిని కాదురా నాయన, నిన్నే విడిచిపెట్టమని చెప్తున్నారు. ఎందుకంటే భౌతికంగా ఉన్నవాడు ఎలాగో విడిచిపెట్టలేడు. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు విడిచిపెట్టాలి. పాండవులు భక్తులు కదా, ఎందుకు వాళ్ళు ఇవన్నీ విడిచిపెట్టిపోయారు చెప్పండి. భరతుడు భక్తుడు కదా, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా అది అర్థం చేసుకోవాల్సింది. ఇదే ఒక పెద్ద అపోహ అనమాట. భక్తులకి ఏమనుకుంటారంటే ఈ ఆచార వ్యవహారాలు లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం హరే కృష్ణ జపం చేస్తున్నాం కదా, మనం దీక్ష తీసుకున్నాం కదా, మనకి సంబంధం లేదు ఇవన్నీ, బయట వాళ్ళకి ఇవన్నీ. అవుతుంది కదా. భక్తుల సాంగత్యం నుంచి వెళ్ళడం కాదు, భక్తుల విషయంలో ఇది ఎలా వర్తిస్తుందంటే, ఇప్పుడు చూడండి, సరే చాలామంది గృహస్థులు ఉన్నారు ఉదాహరణకి, వాళ్ళు భార్యతో కలిసి జీవిస్తూ ఉండొచ్చు, భార్యతో కలిసి వాళ్ళు సేవ చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు సరే అప్పటికే వాళ్ళు భార్యతో కలిసి ఒకవేళ సేవ చేస్తున్నట్లయితే మందిరంలో వాళ్ళు సన్యసించాలి. తర్వాత ఇంకా భగవంతుడికి దగ్గర అవ్వాలి. భార్యను అక్కడే మందిరం, ఏ మందిరం దగ్గర అయితే భార్య ఉంటుందో అక్కడ భార్యను విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ప్రచారం చేయి పరివిరాజకుడిగా. అర్థమవుతుందా నేను చెప్పే విషయం? పాండవులు ఎప్పుడు కూడా కృష్ణుడితోనే ఉన్నారు కదా, కలిసి ఉన్నారా లేదా కృష్ణుడితోనే? వాళ్ళందరూ మహాభక్తులు, వాళ్ళంతా కలిసే ఉండొచ్చు కదా. కానీ ఏం చేశారు, సమయం రాగానే ఒకడికి చెప్పకుండా ఒకళ్ళు వెళ్ళిపోయారు. చూశాం కదా భాగవతం మొదటి స్కంధం. ధర్మరాజు ఎవరికి చెప్పలే, వెళ్ళిపోయాడు. ధర్మరాజు వెళ్ళిపోయాడని సంగతి తెలిసి భీముడు వెళ్ళిపోయాడు. భీముడు వెళ్ళిపోయాడని సంగతి తెలిసి అర్జునుడు వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారని సంగతి తెలిసి ద్రౌపది ఏమనుకుంది, తాను కూడా వెళ్ళిపోయింది. ఎవరికి దారే ఎవరికి వారే యమునా తీరే అని చెప్పి అంటారు. యమునా తీరే అంటే అర్థం ఏంటి? ఇక్కడ దీంట్లో అర్థం ఉంది. ఎవరికి వారే యమునా తీరే అంటే ఎవరికి వాళ్ళు చివరికి యమునా తీరానికి పోవాలని. యమునా తీరానికి ఎక్కడికి? బృందావనానికి పోవాలని అర్థం. అది దాని ఉద్దేశం. మీకు అర్థమవుతుందా? ఎవరికి వారే యమునా తీరే అంటే చివరికి ఎవరైనా సరే ఆ బృందావనాన్ని వెళ్ళి ఆశ్రయించాలి, అంటే కృష్ణుడిని ఆశ్రయించాలి. తత్వత అంటే అదే మనకి నిర్వచనం అని చెప్పాను. తత్వత అంటే మొట్టమొదట భగవంతుడు ఒక వ్యక్తి అని తెలుసుకోవాలి. భగవంతుడు ఒక నిరాకార శక్తి కాదు, భగవంతుడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఏమిటవి? బహిరంగ శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి అనే 3 ఉన్నాయి. వాటితో ఆయన ఎలా వ్యవహరిస్తాడు? భౌతిక శక్తితో భగవంతుడు ఎలా వ్యవహరిస్తాడు? తటస్థ శక్తితో ఎలా వ్యవహరిస్తాడు? అంతరంగ శక్తితో ఎలా వ్యవహరిస్తాడు? వాటిని లీలలు అని చెప్పి అంటారు.
భగవంతుడు తన శక్తులతో వ్యవహరించే తీరునే లీలలు అని చెప్పి అంటారు. అలాగే భగవంతుడి యొక్క అవతారాల గురించి తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి తెలుసుకుంటేనే తత్వతః తెలుసుకున్నట్టు అనమాట. ఇది చనిపోయినప్పుడు ఇటువంటి ఈ విధంగా ఊరేగించేది ఇటువంటిది తోపే నిజంగా. కానీ కొంతమంది ఇది దానాలు చేస్తారు, కళ్ళు దానం చేస్తారు, అవయవాలు దానం చేస్తారు. శాస్త్రాల్లో అవి ఎక్కడా కూడా లేవు, అవి కొత్తగా వచ్చినటువంటి. ఎందుకంటే వాడి దేహాన్ని పూర్తిగా దాన్ని దగ్ధం చేయాలి. దగ్ధం చేయకుండా వాడు అలా చేస్తున్నాడంటే దాని అర్థం వాడికి అంత్యక్రియలు జరగలేదని అర్థం. అప్పుడు అంత్యక్రియలు జరగకపోతే వాడు ఏం చేస్తాడు? వాడు సూక్ష్మదేహంలో తిరుగుతాడు వాడు. ఆ, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ కళ్ళు, ఇప్పుడు జీవి ఏం చేయాలి? శరీరాన్ని వదిలిన తర్వాత అది వెళ్ళిపోవాలి, ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోవాలి, వెళ్ళి నెక్స్ట్ జన్మో లేకపోతే ముక్తో లేకపోతే నరకమో అటు వెళ్ళిపోవాలి. కానీ వీడు ఏమంటాడు? వీడికి తెలుసు కదా ఆల్రెడీ చనిపోయిన తర్వాత నా కళ్ళు ఎవరికి ఇచ్చానని చెప్పి. ఆ కళ్ళతో వాడు ఏమేమి చూస్తున్నాడు అనేది వీడేం చూస్తాడు. వీడి కిడ్నీ ఎవరికో రాసిస్తాడు, వీడి కిడ్నీతో వాడు ఏం చేస్తున్నాడు? వాడు చుట్టూ తిరుగుతాడు. అవయవంతో పాటు వాడు ఏం చేస్తాడు ఈ జీవికి అది తెలుసుకోవాలనుకుంటాడు వాడు. అంటే ఇక్కడే తిరుగుతాడు అనమాట, ప్రేతం కింద. అంతే. ఇప్పుడు ఎందుకంటే ఎందుకని నీ దేహావయవాలు ఇచ్చావు? ఎందుకంటే నీ దేహం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి. నా దేహం అయ్యో బూడిదైపోతే ఎలా, ఎవరికైనా పనికొస్తే బాగుంటుంది కదా, అంతేనా కదా భావన. దానం చేస్తాననే భావం. అక్కడ భావన ఏమిటి? అనవసరంగా బూడిద, అంటే ఈ శరీరం అనవసరంగా బూడిదైపోవడం ఎందుకు, ఎవరికైనా ఇస్తే వాడుకుంటాడు కదా, అంటే దాని అర్థం ఏమిటి? అనురాగం శరీరం ఉంది కదా, అంటే వాడు ఇక్కడే తిరుగుతాడని అర్థం. వాడికి ముక్తి లేదు ఇంకా. మీకు అర్థమవుతుందా లేదా? కళ్ళు ఇచ్చాను, ఏం చేస్తున్నాడు వాడు? కళ్ళతో ఏం చేస్తున్నాడు వాడు? నా కళ్ళతోటి ఇక్కడే తిరుగుతాడు, అయిపోయింది. కానీ అందుకే అశాస్త్ర విహితం కర్మ ఘోరం అని చెప్పారు శాస్త్రాలు. శాస్త్రంలో ఎక్కడ లేదు. దానాన్ని ముందు చనిపోయే ముందే రాసి చేస్తాం. ఒకవేళ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి తర్వాత మరణించిన తర్వాత అలాగా అతని కుటుంబ సభ్యులకు తెలియదు కదా ప్రభు అతను మరణించడం. అంత్యక్రియలు ఎవరు చేస్తారు అన్నప్పుడు? అది పర్వాలేదు, అతను పూర్తిగా వీటన్నిటిని దాటినటువంటి వాడు అతను. అలాంటి వాడికి అంత్యక్రియలు, ఇంకా వాడు పూర్తిగా పరిశుద్ధం అయిపోయినటువంటి అస్తిత్వం వాడు. అంత్యక్రియలు అక్కర్లేదా? ఇంకా వాడు ఎవరైతే తనంతట తానుగా వదిలేసి వెళ్ళిపోయాడో వాడికి, వాడు ఆల్రెడీ సంస్కరింపబడ్డాడు, ఇంకా సంస్కరించేది ఏం లేదు వాడికి. వాడు అప్పటికే శరీరం వదిలేసినట్టు లెక్క. శరీరం రాదు. అంటే అంత్యక్రియలు మరణించిన వాడికి కాదు కానీ ఎవరు చేస్తారు? సరిగా వినండి. ఎవరు సంస్కరింపబడాలంటే భౌతికమైనటువంటి కోరికలు ఉన్నవాడికి సంస్కారాలు అవసరం. భౌతికమైనటువంటి కోరికలు ఉంటే సంస్కారాలు అవసరం. కానీ ఎవరైతే ఏ విధమైనటువంటి భౌతికమైన కోరికలు లేవో, ఎవరైతే పూర్తిగా భగవత్ చైతన్యంలో ఉన్నారో, వారు ఏ అవస్థలో శరీరాన్ని వదిలినా సరే వాళ్ళు అప్పటికే నియమాలను పూర్తిగా అతీతులైనట్టు అనమాట. అదే 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు మనకి? యద్యదాచరతి శ్రేష్ఠ. అక్కడ అయిన తర్వాత దానికి ముందు వచ్చే శ్లోకాల్లో ఆయన ఏం చెప్తాడంటే, ఎవరైతే ఈ యొక్క యజ్ఞ చక్రాన్ని పాటింపరో వాళ్ళు పాపాన్ని భుజిస్తున్నట్టు అని చెప్తాడా లేదా? ఆ తర్వాత శ్లోకాల్లో ఏం వివరించడం మొదలు పెడతాడు? కానీ ఎవరైతే పూర్తిగా ఆత్మయందు సంలగ్నమై ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని అంటాడా లేదా? అంటే వాడు ఆత్మ చైతన్యంలో పూర్తిగా ఉన్నట్టు అనమాట. అలాంటి వాడు శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అతన్ని ఇంకా శుద్ధి చేయాల్సిందేమీ లేదు. ఎవరిని చూసి దాన్ని దహనం చేస్తే చేస్తారు, లేకపోతే దాన్ని జంతువులు తింటే తినేస్తాయి, లేకపోతే అది దగ్ధమైపోతే దగ్ధమైపోతుంది. అర్థమవుతుంది కదా? అది ఇంకా అత్యున్నతమైనటువంటి స్థాయి. ఎవరికైతే భౌతికమైనటువంటి ఆసక్తులు ఉన్నాయో వారికి ఇవన్నీ కూడా వారిని సంస్కరించాలి. వారి యొక్క దేహాన్ని, ఎందుకంటే వాడికి చూడండి, అసలు ఎందుకని దేహాన్ని దహనం చేస్తారు తెలుసా? దేహాన్ని ఎందుకు దహనం చేయాలి? అదొకటి. అసలు కారణం ఏమిటి? ఎందుకంటే ఆత్మకి ఇది నా దేహం అనేటువంటి ఆసక్తి చేత ఆ దేహాన్ని కాల్చకుండా ఉంటే వీడు ఆ దేహాన్ని విడుదలపెట్టి వెళ్ళడు. అందుకే వాడు చూస్తుండగానే దేహాన్ని దగ్ధం చేసేస్తారు.
మీకు అర్థమవుతుందా? చితి మీద ఎందుకు వాడిని కాల్చి పెడతారంటే, వాడు చూస్తుండగానే వాడి దేహం కాలిపోవడం చూసి వాడు చీ అనుకుని పోతాడనమాట ఇంక అక్కడి నుంచి. అది కూడా ఎవరితో నిప్పెట్టిస్తారు? అత్యంత ప్రియమైనటువంటి పుత్రుడి చేత పెట్టిస్తారు. వాడి చూసి పైనుంచి ఛ! నా పుత్రుడే చివరికి నా దేహాన్ని దగ్ధం చేస్తున్నాడు అని చెప్పి పోతాడనమాట. అందుకోసం పెడతారు అవన్నీ. చాలా క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళు చేరుకొని కాల్చుకున్న దేహాన్ని అని చెప్పాను ఇందాక, దాని గురించి చర్చ జరిగింది. అశాస్త్ర విహితం ఘోరం అవన్నీ ఇంకంతే. వాళ్ళకి లేదు, వాళ్ళు ఇక్కడ జరగాల్సిందే సూక్ష్మదేహాల రూపంలో. అందుకే కేవలం సన్యాసులకి మాత్రమే పూడ్చిపెట్టడం అనేది అనుమతించబడింది వైదిక శాస్త్రాల్లో. గరుడ పురాణంలో రాసిన ప్రకారంగా అంటే ఇది చాలా చర్చ. ఆత్మ మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటుందంట, మొత్తం దానికి బాడీ తిరుగుతుంది. అందుకే ఇవన్నీ అంత్యక్రియలు ఇవన్నీ ఎందుకని వాడిని మోసుకెళ్ళడం, నలుగురు వాడిని తీసుకెళ్ళడం, ఇవన్నీ ఈ రోజుల్లో ఊరికే ఫోన్ చేస్తే స్వర్గరాధం అని వచ్చేస్తుంది, అందులో ఎక్కించి తీసుకుపోతుంటారు. కాదు, నలుగురు వచ్చేవాడిని మోసుకెళ్ళాలి. చూడండి, మోసుకువెళ్ళాలి, వాడిని తీసుకువెళ్ళాలి. అది కూడా ఎలాగా? ఇప్పుడు ఏదో కరెంట్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే కాదు. అలా చేస్తే వాడికి ఇవన్నీ చేయడం వల్ల వాడు ఇక్కడే తిరుగుతాడు, వాడికి పోడు. వాడికి వాడి పుత్రుడితోనో, పుత్రుడు లేకపోతే అల్లుడితోనో, లేకపోతే ఏదైతే మనకి శాస్త్రాలు చెప్పబడ్డాయో, వాడికి ఎవరైతే ప్రియమైనటువంటి వాళ్ళు ఉంటారో ఆ ప్రియమైనటువంటి వారితోనే వాడికి వాడి శరీరాన్ని దగ్ధం చేయించాలి. అది చూసి వాడు అక్కడి నుంచి పోతాడు పై. భార్యని ఎందుకు రానివ్వరు? ఎందుకంటే వాడికి అర్థం కావాలన్నమాట. నేను ఎంతో ప్రీతితో ఉన్నటువంటి నా భార్య ఆవిడ దాటి రావడం లేదు అని చెప్పి ఆవిడ పట్ల కూడా వాడికి విరక్తి కలుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే జీవికి విరక్తి కలగడం కోసం, వాడి ఇంటి పట్ల, వాడి ఏమిటి భార్య పట్ల, వాడి యొక్క సంతానం పట్ల, వాడి దేహం పట్ల విరక్తి కలగడం కోసం ఈ నియమాలన్నీ ఉన్నాయి. అందుకే చనిపోయే మంది తీసుకెళ్ళి ఇంట్లో ఉంచారు, బయట పడేస్తారు తీసుకెళ్ళి. అది కూడా చూస్తారు వాడు. ఎంత చక్కగా నేను ఇల్లు లోపల మంచి మొజాయిక్ ఫ్లోరింగ్ వేయించుకున్నాను, సెంట్రలైజ్డ్ ఏసీ బిగించాను ఇంట్లో, మంచి బర్మా టేక్ తోటి కబోర్డులు చేయించుకున్నాను, దాన్ని తీసుకొచ్చి బయట పడేస్తారా? దానితో ఇల్లు మీద చెయ్యి యాదవ జీవితం అనుకుంటాడు. ప్రతి దాని మీద విరక్తి కలగాలన్నమాట. చెయ్యి యాదవ భార్య, చెయ్యి యాదవ పుత్రుడు అనుకుంటాడు. చివరికి యాదవ దేహం అనుకుంటాడు అనమాట. ఆ విధంగా జీవుని పంపడానికి ఇవన్నీ కూడా అర్థమవుతుంది కదా. కూడా కలిసి ఉంటుంది. జీవాత్మ అంటే జీవాత్మ ఆత్మ కూడా దాంట్లో ఉంటుంది కదా. సూక్ష్మ శరీరంలో ఉంటుంది ఆత్మ. బయటికి వెళ్ళిపోయేది జీవాత్మ. అదే సూక్ష్మదేహంలో తిరుగుతుంటుంది ఆత్మ. ఆ మూడింటి ద్వారా మనసు బుద్ధి అంతా. ముఖ్యంగా అలాంటి తల్లి కనుక ఇంటి దగ్గర ఉంటే పుత్రుడు చేయాల్సిన పని ఏంటి? ఎలాంటి? ఇప్పుడు ఇదంతా ఎలా అంటే వృద్ధాప్యంలో వచ్చిన వ్యక్తి ఇవన్నీ ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో పుత్రుడు చేయాల్సిన పని ఏంటి? వీలైనంత వరకు అతన్ని భగవత్ చైతన్యంలో నిమగ్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే అతనికి ఇంకా సౌకర్యాలు సమకూర్చడానికి సౌకర్యాలు ఏ సౌకర్యాలు? అతనికి భాగవతం వినడానికి లేదా మహామంత్రం వినిపించడానికి అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి తప్ప, ఇంకా మంచి ఏసీ బిగించి, లేకపోతే ఈ రోజుల్లో మంచి స్ట్రక్చర్లు వచ్చేసినాయి కదా, అంటే లేవక్కర్ లేకుండానే బాత్రూమ్ కూడా కింద అక్కడే బటన్ నొక్కితే ఓపెన్ అయ్యేలాగా, మొత్తం వాష్ చేసేలాగా అలాంటి సౌకర్యాలు పెట్టకూడదు అనమాట. ఇవన్నీ చాలా గంభీరమైన విషయాలు. ఇవి లౌకికులు హర్షించేవి కావు, కానీ శాస్త్రం చర్చించాల్సింది. బయటికి వెళ్ళినప్పుడు అప్పటికే ఒక శరీరం తయారైపోతుంది. కనిపించదు. అవును, కనిపించిన ఒక శరీరం ఆల్రెడీ ఈ దేహంలో మనం చేసుకున్నటువంటి కర్మలని బట్టి వాడికి అప్పటికే ఒక సిద్ధమై ఉంటుంది అనమాట. పూర్తి శరీరం తయారు. ఏమైనా అనేక సందేహాలు వస్తుంటాయి సమయాన్ని బట్టి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీమద్భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.